హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈ రోజు టాపిక్ ఏంటంటే మ్యాథ్స్ లో 100% మార్క్స్ అట్లీస్ట్ 90% తెచ్చుకోవాలి అంటే ఏ విధంగా చదువుకోవాలి, ఎలాంటి పద్ధతులు కనుక ఫాలో చేస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి అనే టాపిక్ మీద ఇవాళ నేను మీకు మంచి పాయింట్స్ అనేవి అందిస్తాను. మరి వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు మంచి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. మెయిన్ గా ఏ పేరెంట్స్ కైనా వాళ్ళ పిల్లలకి చక్కగా మంచి మార్క్స్ రావాలి అని చెప్పి కోరుకుంటుంది. కానీ మనం చదివే సబ్జెక్ట్స్ లో ఇప్పుడు స్కూల్ లెవెల్ వరకు తీసుకోండి, మ్యాథ్స్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. అదర్ దాన్ మ్యాథ్స్ మిగతా 5 సబ్జెక్ట్స్ ఏంటంటే రోజు మనం చక్కగా చదవాలి, గుర్తుపెట్టుకున్న తర్వాత వాటిని ఎగ్జిక్యూట్ చేస్తేనే మనకి మార్క్స్ అనేవి వస్తాయి. బట్ మ్యాథ్స్ ఇస్ ద ఓన్లీ సబ్జెక్ట్, మనం దాన్ని అర్థం చేసుకొని చేస్తేనే మార్క్స్ వస్తాయి. అంతేకాని గుర్తుపెట్టుకొని చేయడానికి ఖచ్చితంగా మనకి యాజ్ ఇట్ ఇస్ నోట్బుక్ లో ఉన్న విషయం అయితే క్వశ్చన్ పేపర్ లో రాదు. సో అందుకనే ఎక్కువ మంది పిల్లలు మార్కులు అనేవి తక్కువగా వస్తూ ఉంటాయి. ఇక్కడ 2 రకాల రీజన్స్ చెప్పుకోవచ్చు. ఒకటి, కిడ్ కి అసలు ఆ మ్యాథ్స్ అనేది ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల కూడా వాళ్ళు ఎక్కువగా ప్రాక్టీస్ చేయక మార్క్స్ తక్కువ వస్తుంటే, ఇంట్రెస్ట్ ఉన్నా కూడా సరైన కేర్ వాళ్ళతో రెగ్యులర్ ఫాలో అప్ ప్రాక్టీస్ అనేది చేయించుకోవడం వల్ల కూడా నార్మల్ గా పిల్లలకి మార్కులు అనేవి తక్కువగా వస్తూ ఉంటాయి. ఫస్ట్ కేసులో తీసుకుంటే పిల్లలకి ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ చేయొచ్చు? మీరు డైలీ లైఫ్ లో మీ యొక్క వస్తువులు అంటే వాళ్ళు ఏమైనా కొన్ని గ్రూప్ ఆఫ్ చాక్లెట్స్ ఒకళ్ళకి పంచినప్పుడు అది ఎలా పంచుతున్నారు, సమానంగా ఎలా ఇస్తున్నారు, డివిజన్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఏమైనా వస్తువులన్నీ తీసుకుని కౌంట్ చేసేటప్పుడు అందులో అడిషన్ చెప్పొచ్చు. ఏదైనా షాప్ కి వెళ్ళి కొన్ని కొనుక్కొని వాళ్ళు మనకి తిరిగి రిటర్న్ చేంజ్ ఇచ్చేటప్పుడు దీంట్లో సబ్ట్రాక్షన్ ఇన్వాల్వ్ అయి ఉందని చెప్పొచ్చు. సో మన రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చూపించడం వల్ల ఏంటంటే పిల్లలకి మన డైలీ లైఫ్ లో మ్యాథ్స్ అనేది ఇంత ఇంపార్టెంటా, మ్యాథ్స్ తెలియకపోతే మనకి ఇన్ని విషయాలు అర్థం కావా అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఈ విధంగా మీరు పిల్లలతోటి సబ్జెక్ట్ లో ఉన్నటువంటి మ్యాథ్స్ ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయించవచ్చు. మాకు ప్రతిరోజు కుదరదు అనుకుంటే అట్లీస్ట్ వీక్ లో సండే రోజైనా సరే వాళ్ళ వీక్లీ కాన్సెప్ట్స్ అనేవి ఒకసారి మీరు బ్రష్ కనుక చేసి వాళ్ళతో రివైజ్ చేయిస్తే కాన్సెప్ట్స్ మర్చిపోకుండా ఉంటారు. సో దట్ వాళ్ళకి అన్ని తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా క్లాస్ లో ఫర్దర్ కాన్సెప్ట్స్ లో ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. లేదంటే ఇక్కడ మిస్ అయిందంటే మళ్ళీ అలా మిగతా కాన్సెప్ట్స్ కూడా వాళ్ళకి అర్థం కావు. సో ఈ విధంగా రియల్ టైమ్ లో మనకి డైలీ లైఫ్ లో మ్యాథ్స్ అనేది ఎంత యూస్ఫుల్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతోటి రెగ్యులర్ గా మనం అనేది ప్రాక్టీస్ కనుక చేపిస్తుంటే మ్యాథ్స్ అనేది జాయ్ఫుల్ గా ఉంటుందండి సబ్జెక్ట్. మనం చెప్పాల్సింది ఏంటంటే మ్యాథ్స్ లో మార్కులు తక్కువ రాగానే వాళ్ళు ఏదో బుద్ధి తక్కువ వాళ్ళలాగా మనం అనాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ దాని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు వేరేవైతే చూడండి, అవి చదివి గుర్తు పెట్టుకుంటేనే మార్క్స్ అనేవి వస్తాయి. కానీ మ్యాథ్స్ అనేది కొంత కాన్సెప్ట్ అర్థం చేసుకుని ఫార్ములాస్ తెలుసుకుంటే జస్ట్ అది అప్లై చేసి ఆన్సర్ అనేది చేసేయచ్చు. అలాగే ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా చేయొచ్చు. సో ఈ కన్వీనియన్స్, ఈ ఈజీనెస్ అనేది వాళ్ళతోటి బ్రెయిన్ లోకి వెళ్ళేలాగా చెప్తే ఓహో మ్యాథ్స్ అనేది జస్ట్ మనం లాజిక్ గా థింక్ చేసేసి మార్క్స్ అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు అనే సబ్జెక్ట్ అని వాళ్ళు అనుకుంటే ఇంట్రెస్ట్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ కి మనం రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది జోడిస్తే చక్కగా ఇంట్లో ఫాలోఅప్ అనేది చేసుకుంటూ ఉంటే పిల్లలకు మంచి మార్క్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి, ఎటువంటి ఇబ్బంది లేకుండా. పరీక్షల టైంలో కొంచెం రివిజన్ అనేది చేసుకున్నారంటే వాళ్ళు ఏ భయం లేకుండా మ్యాథ్స్ ఎగ్జామ్ అనేది రాసేయగలుగుతారు. మరి ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయించడానికి అందరు పేరెంట్స్ కూడా చదువుకొని ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఒక మంచి ఆల్టర్నేటివ్ ఏంటంటే మీకు క్యూమ్యాథ్ అనేటటువంటి ఒక మంచి వెబ్ పోర్టల్ హెల్ప్ అనేది తీసుకోవచ్చండి. ఈ క్యూమ్యాథ్ ద్వారా ఏంటంటే మీరు KG to 6th వీళ్ళకి ఏంటంటే ఆఫ్లైన్ గా అంటే వాళ్ళతోటి మీరు జాయిన్ అయితే మీ ఏరియాలో మీకు క్యూమ్యాథ్ టీచర్ అనేది అసైన్ చేస్తారు. సో వాళ్ళ దగ్గర మీరు పిల్లల్ని పంపించి మ్యాథ్స్ అనేది నేర్పించుకోవచ్చు. మంచి వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ని వాళ్ళు అసైన్ చేస్తారు కాబట్టి మీ పిల్లలకి చక్కగా కాన్సెప్ట్స్ అనేవి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ మీ పిల్లలు 7th to 10th క్లాసెస్ అనుకోండి, అబౌవ్ క్లాసెస్ వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. మీ ఇంట్లో కంప్యూటర్ అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ వైఫై ఉంటే మీరు ఆన్లైన్ లోనే వాళ్ళకి చక్కగా క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తారు. వాళ్ళు వాటిని చూసి మీరు నేర్చుకోవచ్చు. అండ్ ఇంకొక మంచి స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే క్యూమ్యాథ్ లో జాయిన్ అవుతారో ఈ క్యూమ్యాథ్ లో జాయిన్ అయిన వాళ్ళకి మీకు సమ్మర్ క్లాసెస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. సో సమ్మర్ క్లాసెస్ లో మీరు జాయిన్ అవ్వచ్చు, ఫ్రీగా ఎన్రోల్ చేసుకుని. కొన్ని అరౌండ్ 12 సెషన్స్ ఎన్నో ఉన్నాయి. సో అవి మీకు ఫ్రీగా అవైలబుల్ గా ఉంటాయి. సో మీరు వాటిని కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట పిల్లలు. ఇలా ఏంటంటే ఇక్కడ ఆఫ్లైన్ లో మనకి టీచర్ కి స్టూడెంట్స్ కి తక్కువ మంది ఉంటారు కాబట్టి వీళ్ళకి అర్థం అవడానికి ఈజీగా ఉంటుంది. ఆన్లైన్ లో కూడా ఓన్లీ టీచర్ స్టూడెంట్ ఇంటరాక్షన్ కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ నేను చెప్పే కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అనేది మీకు పక్కన స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఏ విధంగా సెషన్ అనేది నడుస్తుంది మీకు క్లియర్ గా తెలిసిపోతుంది. వెబ్ క్యామ్ ద్వారా క్లాసెస్ అనేవి ఇంటరాక్షన్ అనేది వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది అనమాట. సో ఇలా రెగ్యులర్ గా ప్రాక్టీస్ అనేది చేయిస్తూ వాళ్ళకి అర్థం కాని విషయాలను వాళ్ళు అప్పటికప్పుడు డౌట్స్ క్లియర్ చేసుకుంటూ ఉంటే కాన్సెప్ట్స్ అనేవి ఈజీగా అర్థమైపోతుంటాయి. ఫటాఫట్ వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి ఎటువంటి భయం లేకుండా మ్యాథ్స్ ఎగ్జామ్ అనేది క్లియర్ చేసేయగలుగుతారు.
సో మీరు ఒకవేళ మీ కిడ్స్ని కనుక ఈ విధంగా చక్కగా ఇంప్రూవ్ చేయించాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను క్యూమ్యాథ్ రిలేటెడ్ లింక్స్ ఇస్తాను, అలాగే వీళ్ళ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను. అదొకసారి చూడండి. చూసి మీరు వాళ్ళతోటి ఈ రోజే ఫ్రీ, అంటే ముందుగా మీరు ట్రయల్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే ఫ్రీ ట్రయల్ క్లాస్ ఉంటుంది, అది బుక్ చేసుకొని ఒకసారి వాళ్ళ క్లాసెస్ ఎలా ఉంటాయో చెక్ చేసుకొని మీకు నచ్చితే మీరు ఎన్రోల్ అవ్వచ్చు. హోప్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే యాజ్ యూజువల్ లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.